నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ, అలాగే జిల్లా టీఎన్జిఓస్ కౌన్సిల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న నా సోదరుడు జిల్లా అధ్యక్షుడైన సుమన్ కుమార్ గారికి, అలాగే నూతనంగా ఏర్పాటైన టీఎన్జిఓస్ కార్యవర్గానికి, అలాగే మా నిజామాబాద్ రూరల్ గౌరవ శాసనసభ్యులైన శ్రీ భూపతి రెడ్డి గారికి, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయరన్న గారికి, అలాగే రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు జగదీశ్వర్ గారికి, అలాగే ముజీబ్ గారికి, కస్తూరి వెంకటేశ్వర్ గారికి, ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారికి, రామినేని శ్రీనివాస్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, సుందర్ రెడ్డి గారు, గైని గంగారాం గారు, పూల శ్రీనివాస్ గారు, సతీష్ గారు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు నిజామాబాద్ జిల్లాలోని 8 యూనిట్ల నుండి వచ్చిన ఉద్యోగస్తులందరికీ నేను పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మన మీ సమస్యలు ఏమి ఉన్నా అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు నేను నుడా చైర్మన్గా మీ అందరికీ అందుబాటులో ఉంటూ, అలాగే మీరు చేస్తున్న వివిధ ఏదైతే కోవిడ్ అప్పుడు విపత్తు సంబంధించినప్పుడు మీరైతే విరాళాలు ఇచ్చారో, అలాగే ప్రతి సందర్భంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నందుకు, సామాజిక సేవా కార్యక్రమాలు టీఎన్జిఓస్ సంస్థ ద్వారా చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల పక్షాన ఎప్పటికీ ఉంటాడని చెప్పి తెలియజేస్తూ, అలాగే చాలా విషయాలు మా పెద్దలు భూపతి రెడ్డి గారు కానీ తాయరన్న గారు కానీ చెప్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల పట్ల వారి ఆలోచనలన్నీ, ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ పెద్దలు ఇద్దరు చెప్తారు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.